ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు మారిపోతున్నాయి. ఓవైపు ఎండతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతుంటే మరోవైపు వడగాలులు వీస్తూ ఉన్నాయి. అదేవిధంగా వర్షాలు కూడా అక్కడక్కడ కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక పిడుగులు కూడా పడతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక నెల్లూరులో వెదర్ అప్డేట్స్ కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, గుడ్ మార్నింగ్. మొత్తంగా చూస్తున్నాం వాతావరణ పరిస్థితులు రోజు రోజుకు మారిపోతున్నాయి. ఓవైపు ఎండ, మరోవైపు వర్షం. సో ఏంటి అసలు ఈ వెదర్ అప్డేట్స్ ఇలా చేంజ్ అవ్వడానికి ప్రధాన కారణం ఏంటి? వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? వంశీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా వాతావరణంలో మార్పు చెందిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా మనం చూసుకుంటే సముద్ర తీర ప్రాంతానికి దగ్గర ఉండడంతో పాటు కూడా ఈ వాతావరణంలో ఒకసారిగా మార్పు చెందడం, కొన్ని నియోజకవర్గంలో సన్నటి వర్షం పడిన పరిస్థితి దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే రాష్ట్రంలో ఇప్పటికే 9 మండలాల్లో తీవ్ర వడగాలు నమోదు కాగా 49 మండలాల్లో వడగాలతో కూడిన వర్షం పడేటుండగా కూడా వాతావరణ శాఖ ఇప్పటికే చెప్పిన పరిస్థితి దాదాపు నెలకొంది. అయితే వాతావరణ శాఖ చెప్పిన విధంగా కూడా ప్రధానంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మనం చూస్తే గనక వడగండ్లతో కూడిన వర్షం పడడంతో పాటు కూడా అక్కడక్కడ వాతావరణంలో మార్పులు రావడం, ఒకవైపు ఎండ, మరోవైపు వాతావరణంలో మార్పు చెందడంతో పాటు కూడా ప్రజలు బయట వెళ్ళడానికి తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఒకవైపు ఎండ, ఒకవైపు వాతావరణం చల్లబడడంతో పాటు అదేవిధంగా సన్నటి వర్షం పడడంతో అనేక రకాలైన వ్యాధులు ప్రజలకు ప్రబలే అవకాశం ఉందని కూడా డాక్టర్లు చెప్పిన పరిస్థితి దాదాపు నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే నెల్లూరు జిల్లా, అదేవిధంగా అల్లూరు, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు సంబంధించి కూడా పిడుగులతో పాటు వర్షం పడుతుందని కూడా వాతావరణ శాఖ తెలిపిన పరిస్థితి అయితే ఉంది. అయితే వీటికి సంబంధించిన నెల్లూరు కానీ, తిరుపతి కానీ, అనంతపురం జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లకు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు, అదేవిధంగా వాతావరణ శాఖ ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే జిల్లా కలెక్టర్లకు సంబంధించి జిల్లా మొత్తం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్పిన పరిస్థితి దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. వంశీ, థ్యాంక్ యూ సునీల్.